హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీకి భారీగా వరద వస్తుంది. 2100 క్యూసెక్కుల నీటిని హిమాయత్ సాగర్ నుంచి మూసీలోకి వదులుతున్నారు అధికారులు. మూసీకి వరద పెరగడంతో ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇవాళ కూడా వర్షం కొనసాగితే సాయంత్రం వరకు మరో 2 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇదే జరిగితే మూసీ పరిసర ప్రాంతాలని ప్రజలను వేరే చోటుకు తరలిస్తామని తెలిపారు. రైటిక మూసీ భారీ వరదకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, మూసీకి వరద పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్స్ పై డీటెయిల్స్ ఏంటి? ఎస్ జ్యోతి, హిమాయత్ సాగర్ నుంచి 4 గేట్లు ఎత్తి మూసీలోకి 2100 క్యూసెక్ల వాటర్ను వదలడంతో మూసీకి వరద ఉధృతి అనేది పెరిగింది. సో హిమాయత్ సాగర్ పైన ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవడంతో హిమాయత్ సాగర్కి వరద అనేది పెరిగింది. సో ఇన్ఫ్లోస్ పెరిగిపోవడంతో ఆ తర్వాత నిన్నటి నుంచి 4 గేట్లు ఎత్తేసి అధికారులు హిమాయత్ సాగర్ నుంచి 4 గేట్లు ఎత్తేసి మూసీలోకి వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా మొన్న నైట్ ఒక గేట్ రిలీజ్ చేశారు, ఒక గేట్ ఎత్తారు, అది 1 ఫీట్ మేర. ఆ తర్వాత వరద ఉధృతి అలాగే పెరిగిపోవడంతో నిన్న మార్నింగ్ 8:30కి మరో గేట్ ఎత్తారు, ఆఫ్టర్నూన్ 10:30కి అలా మరో గేట్ ఎత్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకో గేట్ ఎత్తారు. సో మొత్తం 4 గేట్లు ఎత్తారు. ఈ 4 గేట్లలో 2 గేట్లేమో 2 ఫీట్ల మేర ఎత్తితే మరో 2 గేట్లు 1 ఫీట్ మేర మొత్తం 2100 క్యూసెక్ల వాటర్ని అయితే మూసీలోకి పంపిస్తున్నారు. సో దీంతో మూసీకి వరద ఉధృతి పెరిగింది. సో ఈ మూసీ కూడా పూర్తిగా మనం చూసుకున్నట్లయితే పైన ఉన్నటువంటి అక్కడ హిమాయత్ సాగర్ అవుట్ఫ్లో నుంచి మంచిరేవుల, రాజేంద్ర నగర్ పరిసరాలు, అలాగే ఆటోనగర్, పురాణాపూల్ బ్రిడ్జ్, అఫ్జల్గంజ్ మనం ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా అఫ్జల్గంజ్ హైకోర్ట్ ఏరియా. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ చాదార్ఘాట్, మూసరంబాగ్, అంబర్పేట్ నుంచి నాగోల్ మీదుగా కిందికైతే వెళ్తుంది. సో ఈ మూసీకి ఫ్లడ్ అనేది ఎక్కువగా రావడంతో అధికారులు మొన్న నైటే ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. సో మొదటి గేట్ ఎప్పుడైతే ఎత్తారో అప్పుడే జలమండలి అధికారులు, సో మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులకు అంటే ఇటు హైడ్రా కానీ, జలమండలి, జిహెచ్ఎంసి, రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీంతో ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళెవరిని కూడా మూసీ లోపలికి రాకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మూసీలో పశువుల మేత కోసం గడ్డి కోయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో పశువులకు మేతగా మూసీలో పెరిగే గడ్డిని కోస్తూ ఉంటారు. సో వాళ్ళెవరిని కూడా మూసీలోకి రానివ్వకుండా చూసుకోవాలంటూ ఇప్పటికే అధికారులు చెప్పడంతో ఎక్కడెక్కడైతే గడ్డి కోస్తారో ఆయా ప్లేసెస్లో పోలీసులను కూడా పెట్టి అలర్ట్గా ఉంచారు. సో అటు రెవెన్యూ అధికారులు, హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ అధికారులు అందరూ ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. నిన్న హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా ఈ చాదర్ఘాట్ పరిసరాల్లోని మూసీని విజిట్ చేశారు. సో ప్రస్తుతానికి 2100 క్యూసెక్ల నీరు వస్తుంది. ఒకవేళ ప్రస్తుతం వికారాబాద్, చేవెళ్ళ, మోమిన్పేట్, మొయినాబాద్ లాంటి ఏరియాల్లో వర్షం కురుస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే హిమాయత్ సాగర్కి మరింత ఇన్ఫ్లో పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మరో 2 గేట్లు ఎత్తే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఈవినింగ్ వరకు అంటే పైన ఎగువన ప్రాంతాల్లో వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మరో 2 గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. సో అప్పుడు ఇంకో 2 గేట్లు ఎత్తితే అప్పుడు 3000 క్యూసెక్ల వరకు వరద నీరు మూసీలోకి వదులుతారు. కాబట్టి అప్పుడు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఎంజీబీఎస్ కానీ, చాదర్ఘాట్ కానీ, మూసరంబాగ్ ఆ ఏరియాల్లో మూసీ నదీ గర్భంలో మూసీ బఫర్ జోన్ ఏరియాల్లో గుడిసెలేసుకొని చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తాం, వాళ్ళని వేరే ఇతర ప్రాంతాలకు తరలిస్తామని చెప్తున్నారు. సో నిన్ననే 4 గేట్లు ఎత్తిన తర్వాత ఇటు రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరైతే గుడిసెలేసుకొని ఉంటున్నారో ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. సో వాళ్ళందరికీ ముందస్తుగానే చెప్పారు, ప్రస్తుతానికైతే ఓకే, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకొక 2 గేట్లు ఎత్తితే మాత్రం మిమ్మల్ని ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పంపిస్తామంటూ కూడా వాళ్ళకు ముందస్తుగానే వాళ్ళందరికీ కూడా చెప్పొచ్చారు. సో ప్రస్తుతం హెవీగా ప్రవహిస్తున్నా కానీ వాళ్ళు ఎవరైతే ఈ గుడిసెలేసుకొని ఉంటున్నారో వాళ్ళ గుడిసెల వరకు వచ్చే సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఒకవేళ 2 గేట్లు ఎత్తితే ఇంకో 2 గేట్లు ఎత్తితే మాత్రం వాళ్ళందరినీ పంపిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు వాళ్ళందరికీ చెప్పారు. సో ఎక్కడ అటు మూసీ లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది అటు హిమాయత్ సాగర్ దగ్గర కూడా గేట్లు ఎత్తారు కాబట్టి చాలా మంది అది చూడడానికి వస్తున్నారు, మూసీ లోపలికి వస్తున్నారు. కాబట్టి
అక్కడ కూడా పోలీసులను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా మూసీ దగ్గరికి రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పేశారు. ఇక మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్ విషయానికి వస్తే ఉస్మాన్ సాగర్ ప్రస్తుతానికి ఉస్మాన్ సాగర్ లో కూడా దాని FTL లెవెల్ వచ్చేసి 1790 ఫీట్స్ అయితే 1783.5 ఫీట్ వరకు ప్రస్తుతం ఉంది. దానికి ఇన్ఫ్లో వచ్చేసి 300 క్యూసెక్లు వస్తుంది. అవుట్ఫ్లో ఇప్పటి వరకు అయితే గేట్లు ఎత్తలేదు. ఇంకొక 6.5 ఫీట్ల వాటర్ అక్కడికి వస్తే హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ కూడా గేట్లు ఎత్తే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వికారాబాద్, అనంతగిరి కొండలు ఆ ఏరియాలో వర్షాలు ఎక్కువగా కురిస్తే, ఇటు శంకరపల్లి లాంటి ఏరియాలో వర్షాలు ఎక్కువగా కురిస్తే దీనిలోకి అంటే ఉస్మాన్ సాగర్ గండిపేటలోకి వర్షపు నీళ్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇంకొక 6.5 ఫీట్లు వరకు నీళ్లు వస్తే అక్కడ కూడా గేట్లు వస్తారు. ఈ రెండు మూసి ఈ రెండింటికి సంబంధించిన వాటర్ కూడా మూసీలోకి వదిలితే అప్పుడు మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే కేవలం హిమాయత్ సాగర్ నుంచే వదులుతున్నారు. సో ఈ హిమాయత్ సాగర్ కు సంబంధించి FTL వచ్చేసి 1763.5 ఫీట్ అయితే ప్రస్తుతానికి 1762.8 మెయింటైన్ చేస్తున్నారు. సో 500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది, అటు 2100 క్యూసెక్ల అవుట్ఫ్లో అయితే బయటికి వదులుతున్నారు. సో ప్రస్తుతానికైతే 4 గేట్లు ఎత్తి ఆ 4 గేట్లలో ఒక గేట్ వచ్చేసి 2 గేట్లు వచ్చేసి 2 ఫీట్ల మేర, మరో 2 గేట్లు వచ్చేసి 1 ఫీట్ మేర వదిలారు. సో ప్రస్తుతానికైతే భారీ వరద వస్తున్నా కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఒకవేళ మరో 2 గేట్లు ఎత్తితే, ఈవినింగ్ వరకు మరో 2 గేట్లు ఎత్తితే మాత్రం తప్పకుండా వాళ్ళందరినీ ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలిస్తామని అధికారులు కూడా చెప్తున్నారు. సో దీంతో మూసీ వెంట ఉండే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి. ఎవరు కూడా మూసీ లోపలికి దిగొద్దంటూ కూడా ఇటు రెవెన్యూ, GHMC, హైడ్రా, పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. జ్యోతి.